ఈ రోజుల్లో ఓ సినిమా చూడడానికి జనాలు థియేటర్లోకి రావడానికి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా థియేటర్లోకి జనాలు వస్తున్నారు. ఓ రకంగా కంటెంట్ బాగున్న సినిమాని పెద్ద సినిమాగా వారు ట్రీట్ చేస్తున్నారు. కంటెంట్ కనుక బాగోకపోతే పెద్ద హీరో సినిమా అయినా సరే పక్కన పెట్టేస్తున్నారు. అయితే పెద్ద హీరో సినిమాకి ఇంకో సమస్య కూడా ఉంది. అదే టికెట్ రేట్ల హైక్స్. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానిపై సహజంగానే అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఆ టైంలో మేకర్లు కూడా క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్ల హైక్స్కి ప్రభుత్వాలకి అప్లికేషన్లను పెట్టుకుంటారు. సినిమా బాగుంటే మొదటి వారం భారీ ఓపెనింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి పెద్ద హీరోల సినిమాలకి టికెట్ హైక్స్ ఇవ్వడంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పక్షపాతాలు చూపిస్తాయి అనేది కొందరి మాట. ఇది ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సలా రిలీజ్ అయితే అప్పుడు 40 రూపాయల టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా గుంటూరు కారంకి 50 రూపాయల హైక్ ఇచ్చింది. 10 రూపాయల తేడాకి ఇంత డిస్కషన్ ఎందుకు అని అంతా అనుకోవచ్చు. సలార్ ఏపీలో కొన్ని ఏరియాలు రికార్డు కొట్టడానికి చాలా కష్టపడింది. ఒకవేళ ఇంకో 10 రూపాయలు పెంచి ఉంటే దానికి ఓపెనింగ్స్ ఇంకా పెరుగుండేవి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఈజీ అయ్యుండేది. ఇప్పుడైతే అది అబవ్ యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. మహేష్ సినిమాకు ఒక న్యాయం, ప్రభాస్ సినిమాకు ఇంకో న్యాయం అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరించడంలో అర్థం ఏమనుకోవాలి?